వెల్కమ్స్ టు అవర్ అడ్వకేట్స్ లీగల్ టీమ్. మై డియర్ లా ఫ్రెండ్స్, ఈరోజు మనము లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం 2012 ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అండ్ రూల్స్ గురించి మనము కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ ఈ యొక్క చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మన భారత రాజ్యాంగంలోని 15వ అధికరణం మిగతా విషయాలతో పాటుగా పిల్లల కోసం ప్రత్యేకమైన చట్టాలు చేయాల్సిన బాధ్యతను రాజ్యంపై ఉంచడం అనేది జరిగింది. రాజ్యాంగంలోని 39వ అధికరణం మిగతా అంశాలతో పాటు సంతోషకరమైనదిగా ఉండాల్సిన బాల్యాన్ని, వారి యొక్క జీవితాన్ని బాధమయం కాకుండా చూసి పెరుగుతున్న వయస్సులో వారికి అన్ని రకాల దోపిడీల నుంచి రక్షణ కల్పించాలి. వారు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలి. అంతేకాదు, వారి స్వేచ్ఛకు, వ్యక్తిగత గౌరవానికి భంగకరం కాకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వ విధాన నిర్ణయంగా అమలు పరచాలని ఆదేశించడం జరిగింది. ఇంకా చూస్తే భారతదేశం కూడా పాల్గొని ఆమోదించిన 1992 డిసెంబర్ 11వ తేదీన ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కులపై జరిగిన సమ్మేళనంలోని తీర్మానాల ప్రకారం మనం చూస్తే, మొట్టమొదటిగా పిల్లలను చట్ట విరుద్ధమైన లైంగిక చర్యలకు పురిగొల్పటం, బలవంతం చేయటం. రెండోదిగా మనం చూస్తే పిల్లలను వ్యభిచార వృత్తిలోకి దించి దోపిడీ చేయటం, ఇతర చట్ట వ్యతిరేక లైంగిక చర్యలకు ఉపయోగించుకోవటం. మూడోదిగా చూస్తే పిల్లలను కామపరంగా నగ్నంగా ఉపయోగించటం, అశ్లీలమైనటువంటి చిత్రాలు తీయటం వంటివి నిరోధించాలని తెలియజేయడం జరిగింది. ఇందుకు సభ్య రాజ్యాలన్నీ ద్వైపాక్షికంగా వివిధ రకాలుగాను చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. ఇంకా చూస్తే జాతీయ నేర నమోదు సంస్థ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, జాతీయ నేర నమోదు సంస్థ సేకరించిన వాస్తవ అంశాల నివేదిక ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు పెచ్చరిల్లుతున్నట్లు తెలియజేయడం జరిగింది. కేంద్ర స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జరిపిన పిల్లలపై నేరపూరిత ప్రవర్తన 2007 అనే అధ్యయనంలో కూడా ఇదే విషయమే బలపడడం జరిగింది. అంతేకాకుండా పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాల పరిష్కారానికి ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోయేటంత సంపూర్ణంగా లేవు. చాలా ఎక్కువ కేసుల్లో ఇలాంటి నేరాలకు నిర్దిష్ట శిక్ష, సరిపడ శిక్ష విధించడాలు అనేది జరగడం లేదు. బిడ్డకు బాధితునిగా లేదా బాధితురాలుగా కానీ, సాక్షిగా కానీ వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అందువల్ల పిల్లలపై జరిగే నేరాలని ప్రత్యేకంగా నిర్వచించి భారీ స్థాయి శిక్షలను నిర్దేశించి సరైన విధంగా పిల్లలకు రక్షణ కల్పించాలి. ఈ యొక్క అమానుషమైనటువంటి ఘోరాలను, అన్యాయాలను ఎదుర్కోవాలని భావించడం అనేది జరిగింది. అదేవిధంగా మనం చూస్తే మిగతా అంశాలతో పాటుగా స్వయం వ్యక్తమైన సమగ్ర చట్టాన్ని తెచ్చేందుకు ప్రతిపాదించడం జరిగింది. పిల్లలకు లైంగిక వేధింపుల నుంచి, లైంగిక దాడుల నుంచి, కామపర నగ్నపు వాడుక నుంచి పిల్లల ప్రయోజనాలు రక్షించి నేర విచారణ సందర్భంగా న్యాయ విచారణ ప్రక్రియ జరిగే ప్రతి సందర్భంలోనూ పిల్లల పక్షం వహించే సాక్ష్య నమోదు పద్ధతులు,
పిల్లలకు స్నేహపూరితంగా ఉండే వాతావరణంలో విచారణ, నేర పరీక్ష విధానాలు జరగాలనే ఉద్దేశంతో ఈ చట్టం పెట్టడం జరిగింది. ఇంకా ఈ బిల్లు పిల్లలందరి హక్కు అయిన భద్రత, రక్షణలను వారికి కలిగించి లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీల నుంచి రక్షణకై అధికారం అమలుకు దోహదపడినట్లుగా మనం చూస్తాం. వివిధ క్లాజులలో ఇచ్చిన వివరణలు ఈ బిల్లో పొందుపరిచిన వివిధ అంశాల గురించి వివరంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం 2012, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012, యాక్ట్ నెంబర్ 34 ఆఫ్ 2012 ఈ లక్ష్య సాధనకి ఈ బిల్లు ఉద్దేశించింది. పిల్లలపై లైంగికంగా దాడి చేయటం, అవమానించటం, వేధించటం, నగ్న చిత్రీకరణల వంటి నేరాల నుంచి రక్షణ కలిగించి ఇటువంటి నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి సంబంధిత అంశాలతో సంభావ్యతలతో వ్యవహరించేందుకు ఈ చట్టం ఉద్దేశించింది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే పిల్లలపై లైంగికంగా దాడి చేయటం, అవమానించటం, వేధించటం, నగ్న చిత్రీకరణల వంటి నేరాల నుంచి రక్షణ కలిగించి ఇటువంటి నేరాల విచారణకు ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి న్యాయస్థానాలు అంటండి? ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత అంశాలతో సంభావ్యతలతో వ్యవహరించేందుకు ఈ చట్టము ఉద్దేశించింది. రాజ్యాంగపు 15వ అధికరణలోని 3వ నిబంధనలో ఇతర అంశాలతో పాటు పిల్లలకు ప్రత్యేక రక్షణలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయడానికి రాజ్యానికి అధికారము ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1992 డిసెంబర్లో పిల్లల హక్కులపై జరిపిన సమ్మేళనంలో ఆమోదించిన అంశాలలో పిల్లల ప్రయోజనాల పరిరక్షణ కోసం నిర్దిష్ట ప్రామాణిక సూత్రాలని ఆమోదించి సభ్య రాజ్యాలన్నీ పాటించాల్సిందిగా కోరిన తీర్మానాన్ని భారత ప్రభుత్వం కూడా ఏం చేసిందంట? ఆమోదించడం అనేది జరిగింది. పిల్లల సక్రమ అభివృద్ధి కోసం వారి ఏకాంతానికి, గోప్యతకు రక్షణ కల్పించి ఆ సూత్రాలని ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా అన్ని దశలలోనూ గౌరవించి కాపాడాల్సిన అవసరాన్ని పరిపూర్తి చేయడం కోసం పిల్లల్ని భాగస్వాములుగా చేసే న్యాయ ప్రక్రియ అవసరం. చట్టం పిల్లల ప్రయోజనాల కోసం పనిచేసే పద్ధతిలో ప్రతి దశలోనూ బిడ్డకు ఉన్నత ప్రాముఖ్యం కల్పిస్తూ వారికి ఆరోగ్యకరమైన శారీరక, ఉద్వేగపర, మేధోపర, సామాజికపరమైన అభివృద్ధికి దోహదపడేలా చేయటం ప్రస్తుత తక్షణ కర్తవ్యం. పిల్లల హక్కులపై జరిగిన సమ్మేళనానికి హాజరైన సభ్య దేశాలన్నీ పిల్లల విషయంలో జరుగుతున్న అన్యాయాలను నిరోధించేందుకు అవసరమైన చర్యలను జాతీయంగాను, ద్వైపాక్షికంగాను, భిన్న మార్గాలలోనూ తగిన చర్యలు తీసుకోవాలని ఆ సమ్మేళనం కోరడం జరిగింది. ముఖ్యంగా నిరోధించాల్సినవి ఏంటంటే ఏ పిల్ల లేదా పిల్లవాడినైనా చట్ట వ్యతిరేకమైన లైంగిక చర్యలకు ఉసిగొల్పటం, బలవంతం పెట్టడం, వ్యభిచార వృత్తిలో దించటం, తద్వారా కానీ ఇతర చట్ట వ్యతిరేక లైంగిక కార్యకలాపాల ద్వారా కానీ దోచుకోవటం, కామపర నగ్న దోపిడీ పద్ధతుల్లో పిల్లల్ని వాడుకునే ప్రదర్శించే సామగ్రి, అంతేకాక లైంగిక దోపిడీ, లైంగిక దాడులు పిల్లలపై జరగటం ఎంతో నీచ కార్యం. దాన్ని సమర్థవంతంగా కట్టడి చేయాలి. ముఖ్యంగా భారత సర్వసత్తాక ప్రభుత్వపు పార్లమెంటు తన 63వ సంవత్సరంలో ఈ చట్టాన్ని అధినివేశం చేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా భారత రాజ్యాంగంలో లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం 2012, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012, యాక్ట్ నెంబర్ 34 ఆఫ్ 2012 ఈ విధంగా మనము ఈ యొక్క
పిల్లల యొక్క రక్షణ చట్టం గురించి భారత రాజ్యాంగం మనకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.